రుషికొండ ప్యాలెస్ లో విలాస వస్తువులు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందేనని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ప్రజాధనం దుర్వినియోగం తీరు చూస్తే ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. అసెంబ్లీలో రుషికొండ ప్యాలెస్ పై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రుషికొండపై అధికార దుర్వినియోగానికి జగన్ ను జీవితాంతం జైల్లో ఉంచినా తప్పులేదని వ్యాఖ్యానించారు. పర్యాటక భవనాల ముసుగులో నిర్మాణాలు అతిపెద్ద ఆర్థిక కుంభకోణమన్నారు. అధ్యక్ష, మనం చేతులు వాడుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే నాప్కిన్స్ వాడవలసిన అవసరం లేదు, టిష్యూ పేపర్ వాడవలసిన అవసరం లేదు. అంత ఆటోమేటిక్ అధ్యక్ష, అంత ఆటోమేటిక్. అధ్యక్ష, మరి సభ్యులు ఏమన్నా అటువంటి ఆటోమేటిక్ ఆటో వాషింగ్ సిస్టమ్, వాషింగ్ అంటే తమకు తెలుసు కదా అధ్యక్ష, క్లాజెట్ మీద కూర్చున్న తర్వాత నేనేదో కార్లు వాషింగ్ చూశాను కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు వాషింగ్ సిస్టమ్ చూడలేదు అధ్యక్ష. మరి ఎవరన్నా హాట్ వాటరు, కోల్డ్ వాటరు, 3-వే మిక్సింగ్ షవర్ ఒకటి ఉంటుంది అధ్యక్ష. దాని ఖరీదు 4,27,317 అధ్యక్ష. ఆ డోర్ కూడా కొంచెం బాగుండాలని, డోర్ అంటే పెద్ద వెడల్పేం కాదు అధ్యక్ష, ఓన్లీ 3 మీటర్స్ బై 3.3 మీటర్స్. దానికి ఆ డోర్ ఖరీదు అధ్యక్ష, మామూలుగా చిన్నవాళ్ళు వచ్చి డోర్ ఖరీదు 15,48,798. అటువంటి 4 డోర్లు ఒక బిల్డింగ్ లో పెట్టారు అధ్యక్ష. ఈ దోపిడీ, రుషికొండ ప్యాలెస్ లో దోపిడీ అధ్యక్ష, ప్రజల డబ్బుని దోపిడీ చేసి దుర్వినియోగం చేసి కళ్ళ ముందు కనపడుతూ ఉంటే మనకి ఇంత లెక్కలు పేమెంట్లు ఇచ్చినవి ఇవన్నీ కనపడుతూ ఉంటే అధ్యక్ష, మరి జగన్మోహన్ రెడ్డి గారిని జీవిత కాలము కూడా జైల్లో పెట్టినా తప్పు లేదు అనేది నా యొక్క అభిప్రాయం అధ్యక్ష. ఎందుకంటే వీ హ్యావ్ ఆల్ ద రీజన్స్. డబ్బు దుర్వినియోగం, అబ్నార్మల్ ప్రైసింగ్ అత్యంత దారుణంగా చేస్తే మనల్ని ఇంత ఇబ్బంది పెట్టినప్పుడు ఇది ఇవన్నీ కూడా క్లారిటీగా ఇంకా డెప్త్కి వెళ్తే అధ్యక్ష ఇంకా విస్తుపోయే విషయాలు బయటకు వస్తాయి.